వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హోమ్ మేడ్ ఎగ్ పిజ్జా అండి. మా పిల్లలు ఈరోజు ట్యూషన్ లేదు, ఇంట్లోనే ఉన్నారు. మమ్మీ పిజ్జా పిజ్జా గోల్ చేశారు. ఇంకా వాళ్ళ కోసమని పిజ్జా అయితే చేద్దామని రెడీ చేస్తున్నాను. దానికోసమని 1 కప్పు మైదా పిండి, దాంట్లోని కొంచెం ఉప్పు, కొంచెం షుగర్, కొంచెం సోడా ఉప్పు అయితే వేసుకొని చపాతీ పిండి కంటే సాఫ్ట్గా కలుపుకోవాలి. నా చిట్టి కన్నయ్యని చూడండి, ఫస్ట్ టైం పిజ్జా చేస్తున్నా కదా, పాపం వాళ్ళు పిజ్జా కోసం వెయిట్ చేస్తున్నారు. ఇదంతా కలిపిన తర్వాత లాస్ట్లో కొంచెం ఆయిల్ అప్లై చేసి ఒక 5 to 10 minutes అయితే పక్కన పెట్టేసుకోవాలి. చూడండి పిండి ఎంత సాఫ్ట్గా ఉందో, ఈ విధంగా కలుపుకోవాలి పిండి. ఈ పిండి 10 minutes అలా పక్కన పెట్టేద్దాము. ఈలోపు పిజ్జాకి కావాల్సిన ఎగ్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. దానికోసమని స్టవ్ పైన కడాయి అయితే పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో నేనైతే 2 eggs మాత్రమే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి ఈ విధంగా అయితే ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇది తీసి పక్కన గిన్నెలో అయితే పెట్టేసుకుందాము. తర్వాత చూడండి 10 minutes అయింది కదా, పిండి అయితే చాలా సాఫ్ట్గా అయిపోయింది. కొంచెం లైట్గా పొంగినట్టు అనిపిస్తుంది. ఈస్ట్ వేస్తే బాగా పొంగుతుంది. కాకపోతే మన దగ్గర ఈస్ట్ లేదు కదా, నార్మల్ సోడా, వంట సోడా అయితేనే వేసాను. అయితే ఈ పిండిని కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మూత పెట్టేసి ఇదంతా బాగా కాలనివ్వాలి. అటు ఇటు టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి. మేమున్న వీధిలో అయితే కాసేపు కూడా నిశ్శబ్దంగా ఉండరన్నమాట. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఎవరొకరు మాట్లాడుతూనే ఉంటారు, ఏదో ఒక అరుపులు వినిపిస్తూనే ఉంటాయి. నెక్స్ట్ చూడండి ఇది అటు ఇటు టర్న్ చేసుకొని కాల్చుకున్న తర్వాత నేను చేసిన మిస్టేక్ మీరైతే చేయొద్దు. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కదా అని చెప్పేసి నేనైతే కంగారులో ఇలా చేశాను. ముందు పిజ్జా సాస్ అయితే అప్లై చేసుకోవాలి. నేను దానికన్నా ముందే చీజ్ ఇంకా వెజిటేబుల్స్ అన్నీ పెట్టేశాను. అలా మీరు చేయకండి. ముందు సాస్ అయితే అప్లై చేసుకున్న తర్వాతే మిగతా ప్రాసెస్ అంతా చేయండి. నేను ఇదంతా వేసిన తర్వాత మళ్ళీ ఇదంతా తీసేసి మళ్ళీ పిజ్జా సాస్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఇవన్నీ పెట్టాను. అది మీకు తర్వాత వీడియోలో చూడండి. ఫస్ట్ నేను చీజ్ అయితే వేసాను. చీజ్ వేసిన తర్వాత పైన ఎగ్ అయితే మనం ఫ్రై చేసుకున్నాం కదా, అది వేసాను. దాని తర్వాత క్యాప్సికమ్, టమాటా ఇంకా ఆనియన్ అయితే ఈ విధంగా పెట్టాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలానే చేయండి, కానీ సాస్ మాత్రం ముందే అప్లై చేయండి. చూడండి ఇవన్నీ పెట్టిన తర్వాత దీనిపైన చిల్లీ ఫ్లేక్స్ అయితే వేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ వేసిన తర్వాత కానీ గుర్తు రాలేదన్నమాట నాకు పిజ్జా సాస్ వేయాలని చెప్పేసి. తర్వాత ఇవన్నీ తీసేసి మళ్ళీ పిజ్జా సాస్ అప్లై చేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా అలానే పెట్టేశాను. మనము ఓవెన్ లేదు కాబట్టి కడాయిలో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఎక్కువ వేయకండి. ఒక 1/2 కిలో కన్నా తక్కువే వేయండి. 1 గ్లాస్ అనుకోండి. ఉప్పు వేసి ఏదన్నా స్టాండ్ పెట్టేయండి. నా దగ్గర స్టాండ్ లేదు కాబట్టి ఒక చిన్న గిన్నె అయితే పెట్టేసి దానిపైన పెట్టేశాను.
మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అలానే వదిలేయండి. ఈ అరుపులన్నీ ఎన్ని భయపడ్డారా? మా పిల్లలు అరుస్తున్నారు. పిజ్జా చూడగానే ఎక్సైట్మెంట్. పిజ్జా అయితే రెడీ అయిపోయింది. పిజ్జా మాత్రం పర్ఫెక్ట్గా కుదిరింది. తప్పకుండా మీరు ఇదే ప్రాసెస్తో ట్రై చేయండి.